అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు క్రాక్ టు జేఈ తెలుగు. ఈరోజు మనం జోసా 2025 వర్సెస్ 2026 కంపారిజన్ చూద్దాం. మీ సీసాబ్ అయితే దగ్గరలో ఉంది. కాబట్టి మీకు ఇది ఎలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది? మీకిప్పుడు ఈ వీడియోలో మేము చూపిస్తామనమాట. ఏ ఎన్‌ఐటీలో ఏ బ్రాంచ్ కాంపిటీటివ్ అయింది? ఏ ఎన్‌ఐటీలో ఏ బ్రాంచ్‌కి తక్కువ కాంపిటీషన్. దీన్ని యూజ్ చేసుకొని మీరు మీ సీసాబ్ చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రయారిటీ ఆర్డర్‌ని పెట్టుకోవచ్చు. సో, అందుకని ఈ వీడియోలో మనం చూద్దాం. ఎన్‌ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జీఎఫ్‌టీఎస్ ఎలా మూవ్ అయ్యాయనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్‌ఐటీ స్టిక్‌హెమ్ సీఎస్‌సి గనక చూసామనుకో క్లోజింగ్ ర్యాంక్ ఏమో 2025లో 132,548 అంటే లాక్స్‌లో ఉన్నింది. అది ఈ ఇయర్ 42912కి పడింది. అంటే ఓవరాల్ 89,636 మూవ్ అనేది ఉంది. అంటే ఈ బ్రాంచ్ అనేది కాంపిటీషన్ చాలా పెరిగింది కంపేర్ టు 2025. అది కూడా 89,000 పాయింట్స్ మూవ్ అయిందంటే ఇట్స్ క్రేజీ అనమాట. రీజన్ ఏముండొచ్చంటే షార్ప్ జంప్ ఇన్ డిమాండ్. సీఎస్‌సికి ఆల్రెడీ డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది. లేకపోతే సీట్ పూల్ అనేది కూడా తగ్గిండొచ్చు. సో, ఈ రెండిటి రీజన్స్ వల్ల ఈ బ్రాంచ్ మూవ్‌మెంట్ అనేది చాలా హైగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గనుక చూసామనుకో ఎస్‌సికి క్లోజింగ్ ర్యాంక్ 122,723 ఉన్నింది 2025లో. ఈ ఇయర్ 37,081కి పడింది. అంటే 85,000 ప్లస్ సీట్ మూవ్‌మెంట్ అనేది జరిగింది. పాసిబుల్ రీజన్ ఏముండొచ్చంటే మళ్ళీ డిమాండ్ పెరిగిండొచ్చు, లేకపోతే సీట్ పూల్ అనేది తగ్గిండొచ్చు. ఎన్ఐటీ అరుణాచల్ ప్రదేశ్ సివిల్ ఇంజినీరింగ్ కూడా 41,000కి ఉన్నింది. ఈ ఇయర్ ఏమో 1,20,000 ప్లస్‌కి వెళ్ళింది. అంటే డిమాండ్ అయితే చాలా తగ్గిండొచ్చు. పాసిబుల్ రీజన్ డిమాండ్ తగ్గిండొచ్చు, సీట్స్ పెరిగిండొచ్చు. సో, ఈ రెండిట్లో ఏదైనా పాసిబిలిటీ ఉండొచ్చు. ఎన్ఐటీ కాలికట్ బయోటెక్నాలజీ ఈడబ్ల్యూఎస్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 89,000 నుంచి 20,000కి పడింది. అంటే కాంపిటీషన్ చాలా పెరిగింది. డిమాండ్ చాలా పెరిగింది. ఎన్ఐటీ మేఘాలయ సీఎస్‌సి ఓపెన్ కేటగిరీ క్లోజింగ్ ర్యాంక్ 59,000 నుంచి 1,27,000కి వెళ్ళింది. దట్ ఈస్ క్రేజీ. 67,000 ప్లస్ మూవ్‌మెంట్ ఉన్నింది. రెడ్యూస్ డిమాండ్ అయ్యుండొచ్చు దీనికి. సో, ఎన్ఐటీ పుడుచ్చేరి కనుక చూసామనుకో ఈసీఈ, ఈడబ్ల్యూఎస్ క్లోజింగ్ ర్యాంక్ 1,27,000 నుంచి 55,000కి పడింది. 66,000 మూవ్. సో, ఇలా చాలా ఎన్ఐటీస్‌లో డిఫరెంట్ బ్రాంచెస్‌లో చాలా మూవ్‌మెంట్ అనేది జరిగింది. సో, ఇది క్రేజీ మీరు గుర్తుపెట్టుకోండి ఇవంతా ఒకసారి. మనం గనుక ఈ కాలేజెస్ చూసామనుకో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్, కాన్పూర్, ఎన్ఐటీ త్రిచి, ఎన్ఐటీ వరంగల్, ఎన్ఐటీ సూరత్కల్ ఇవి మాత్రం పెద్దగా చేంజ్ లేవు కంపేర్ టు లాస్ట్ ఇయర్. ఆల్మోస్ట్ లైక్ ఇంతే లైక్ స్మాల్ నంబర్స్‌లో చేంజ్ ఉంది. ఒక ఎన్ఐటీ వరంగల్ సీఎస్‌సి మాత్రం 1,100 ర్యాంక్ అంటే డిమాండ్ అయితే తగ్గింటుంది. అందుకని 5,000 దగ్గర క్లోజ్ అయింది ఈసారి. మనం ఈ బిగ్గెస్ట్ ర్యాంక్ మూవ్‌మెంట్స్ గనుక చూసామనుకో ఎన్ఐటీస్ విషయానికొచ్చేస్తే ఈ ఎన్ఐటీస్ క్రేజీ ర్యాంక్ మూవ్‌మెంట్ అయితే చూపించేసాయి. మనం చూస్తూ ఉండగా హోమ్ స్టేట్‌లో అది కూడా మెయిన్‌లీ వెరీ 16,000, 15,000, 14,000 డిమాండ్ తగ్గిండొచ్చు అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే చాలా వాటికి ర్యాంక్ క్లోజింగ్ అయితే పెరిగాయి వెన్ ఇట్ కమ్స్ టు హోమ్ స్టేట్ ఓపెన్ కేటగిరీ. ఆల్మోస్ట్ అన్ని హోమ్ స్టేట్ ర్యాంక్స్‌కి ఇలానే ఉంది మన ట్రెండ్ గనుక చూసామనుకో. సో, డిమాండ్ అయితే తగ్గిండొచ్చు, లేకపోతే సీట్స్ అయితే పెరిగిండొచ్చు. రెండిట్లో ఏదో ఒకటి జరిగిండొచ్చు. సో, ర్యాంక్ మూవ్‌మెంట్స్ అయితే చాలా హైగా ఉన్నాయి. మీరు హోమ్ స్టేట్‌లో ఉంటే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం గనుక మెయిన్ హెడ్‌లైన్ ఇంకా చూసామనుకో టాప్ ఎన్ఐటీస్ ఇంకా హార్డ్ అయ్యాయి. ఎన్ఐటీ త్రిచి మీడియన్ పడింది, ఎన్ఐటీ జలంధర్ మీడియన్ పడింది, ఎన్ఐటీ కాలికట్ మీడియన్ పడింది. సో, టాప్ ఎన్ఐటీస్‌కి అయితే డిమాండ్ సాలిడ్‌గా ఉంది. మెయిన్ ఎన్ఐటీస్ ప్రాబ్లమ్ వచ్చేసరికి లోవర్ లెవెల్ ఎన్ఐటీస్‌కి ప్రాబ్లమ్ ఎక్కువైంది. ప్రీమియర్ ఐఐటీస్ అయితే ఆబ్వియస్లీ వాళ్ళ డిమాండ్ అయితే ఆన్ స్పాట్ ఉంది, ఆన్ గ్రౌండ్ ఉంది. న్యూయర్ ట్రిపుల్ ఐటీస్ అయితే కొంచెం డిమాండ్ అయితే చాలా తగ్గిందని చెప్పొచ్చు. ట్రిపుల్ ఐటీ రాంచీ మీడియన్ వచ్చేసి చాలా పెరిగిందనమాట. 5243. ట్రిపుల్ ఐటీ భోపాల్ కూడా అంతే, ట్రిపుల్ ఐటీ డీఎం కర్నూల్ అంతే. సో, ఇవన్నీ కూడా కొంచెం డిమాండ్ తగ్గినట్లుగా కనిపిస్తుంది. పెరిఫెరల్ అండ్ హిల్ ఎన్ఐటీస్‌లో ఎప్పుడంటే మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అగర్తల, గోవా, ఉత్తరాఖండ్ వీటికంతా ర్యాంక్స్ అయితే చాలా పడ్డాయని చెప్పొచ్చు. అంటే మీకు హైయర్ ర్యాంక్‌లో కూడా ఈ కాలేజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. లొకేషన్ మ్యాటర్డ్. మెట్రో రెప్యూటబుల్ క్యాంపస్. సో, ఏ లొకేషన్ బట్టి కూడా వాళ్ళు బ్రాంచ్ కాలేజ్ అనేది చూజ్ చేసుకున్నారు. సో, మీరు గనక లొకేషన్ అంత మంచిగా అనిపించకపోతే దాని డిమాండ్ అయితే తగ్గింది. నెక్స్ట్ చూసామనుకో బ్రాండ్ డజంట్ బీట్ టాప్ ఐఐటీ బ్రాండ్. ఎన్ఐటీ త్రిచికి, ఎన్ఐటీ భిలాయ్ కంటే డిమాండ్ ఎక్కువుంది వెన్ ఇట్ కమ్స్ టు సీఎస్‌సి. సో, అలా బ్రాంచ్ అనేది ఆల్వేస్ టాప్‌లో పెట్టుకున్నారు పిల్లలైతే. అండ్ డిమాండ్ వాస్ నాట్ బేస్డ్ ఆన్ జస్ట్ బ్రాండ్. బ్రాండ్ బట్టే వాళ్ళు బ్రాంచ్‌నైతే చూజ్ చేసుకోలేదు. మరి ఏ కాలేజ్‌కి డిమాండ్ పెరుగుతుంది? ఎన్ఐటీ త్రిచిపల్లి, ఎన్ఐటీ కాలికట్, జలంధర్, ఐఐటీ హైదరాబాద్, బాంబే, ఇండోర్ వీటికంతా ఆబ్వియస్లీ డిమాండ్ అనేది చాలా పెరుగుతుంది. ఇవన్నీ టాప్ కాలేజెస్ కాబట్టి. కాలేజెస్ లూజింగ్ ప్రిఫరెన్స్ చూద్దాం. ట్రిపుల్ ఐటీ రాంచీ, భోపాల్, ట్రిపుల్ ఐటీ డీఎం కర్నూల్, మేఘాలయ, ఎన్ఐటీ అరుణాచల్ ప్రదేశ్, అగర్తల, గోవా ఇవన్నీ డిమాండ్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ట్రెండ్స్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ కొంచెం డిమాండ్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. గైస్ ఇది వచ్చేసి ట్రెండ్ ఎక్స్‌ప్లోరర్ అన్నమాట. మీకు ఏ కాలేజ్‌లో ఎలా ట్రెండ్ నడిచింది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ అనేది. సో, మీరు ఓపెన్ కేటగిరీ అయితే ఓపెన్ అని పెట్టొచ్చు. కోటా మీకు
హోమ్ స్టేట్ కొడితే అయితే హోమ్ స్టేట్ పెట్టొచ్చు, జెండర్ న్యూట్రల్ అయితే జెండర్ న్యూట్రల్ పెట్టొచ్చు, ఐఐటీ మనకి ఎన్ఐటీ కావాలి ఎన్ఐటీ పెడదాం, సిఎస్సి ఆల్ కాలేజెస్ కాకుండా మనం ఏ ఎన్ఐటీ పెడదాం, ఎన్ఐటీ అరుణాచల్ ప్రదేశ్ పెడదాం. సో ఇదే అనమాట ట్రెండ్ బేస్డ్ ఆన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. సో ఇలా మీరు దాని ట్రెండ్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ఐటీ అరుణాచల్ ప్రదేశ్, సిఎస్సి, హోమ్ స్టేట్, ఓపెన్ జనరల్ 2025లో 78,000 దగ్గర ఉండింది. 2026లో 1,02,000 దగ్గరికి వెళ్ళింది. అంటే 24,000 ర్యాంక్ మూవ్‌మెంట్ జరిగింది. మా గనక ఓవర్ 100+ కామెంట్స్ వచ్చాయనుకో ఈ వీడియో మీద మేము దీన్ని రిలీజ్ చేస్తాము. సో గైస్ మేక్ ష్యూర్ టు కామెంట్ రైట్ నౌ అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మా దగ్గర సీసాప్ 2026 చాయిస్ ఫిల్లింగ్ అసిస్టెంట్ కూడా రెడీగా ఉంది. కానీ ఈ వీడియో మీద 100+ కామెంట్స్ వస్తేనే మేము అది రిలీజ్ చేస్తాము. సో మేక్ ష్యూర్ టు కామెంట్ ఇప్పుడే. ఇక్కడ మీరు డీటెయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు. అన్ని ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు కొట్టారనుకో మీకు మీ కాలేజ్ ప్రిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. మీ కాలేజ్ ఏది మీకు బెస్ట్‌గా ఉంటుందో దానివల్ల మీరు సీసాప్ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఈజీ అవుతుంది మీకు. సో ఇంకొక వే వచ్చేసి క్రాకు సీసాప్ కాలేజ్ ప్రెడిక్టర్ అనమాట. అది ఆల్రెడీ లైవ్ ఉంది. సో మీరు క్రాకు వెబ్‌సైట్‌కెళ్ళేసి క్రాకు సీసాప్ కాలేజ్ ప్రెడిక్టర్‌లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశారనుకో మీ కేటగిరీ, మీ జెండర్, మీ ఆల్ ఇండియా ర్యాంక్ లెట్స్ సే 60,000 మీ కాలేజెస్‌కి ఏది మీకు సూటబుల్‌గా ఉంటుంది. దీంట్లో 100% వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్ఐటీ రౌర్కెలాలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. సో ఇలా మీరు మీ కాలేజ్‌ని కూడా ప్రెడిక్ట్ చేసుకోవచ్చు సీసాబ్‌లో. సో ఇది అయితే చెక్ చేసేయండి. మీరు గూగుల్‌కెళ్ళి జస్ట్ క్రాకు సీసాబ్ కాలేజ్ ప్రెడిక్టర్ అని టైప్ చేయాలి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు వెంటనే కామెంట్ సెక్షన్‌లో అడిగేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.